భగవంతుడే భగవద్గీతగా వచ్చెను. కురుక్షేత్ర రణరంగమును గూర్చి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు వివరించుట. శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించినవి భగవద్గీతను ధృతరాష్ట్ర మహారాజుకు ఆ యుద్ధరంగమున ఏమి జరుగుతున్నదని సంజయుడు తెలుపుట. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరలా నీవెప్పుడును ఇట్టి మోహమునకు గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశలే యనియు, లేక వేరు మాటలో అవి అన్నీయును నాకు సంబంధించినవిగా తెలుసుకొందువు. ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమ పాపిగా భావింపబడినను దివ్య జ్ఞానమనేడి పడవయందు స్థితుడైనచో దుఃఖ సముద్రమును దాటగలవు అర్జున. ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనేడి అగ్ని భౌతిక కర్మ ఫలములన్నింటినీ బూడిదగా చేసివేయును. ఈ జగత్తునందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది. ఈ జగత్తునందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము. భక్తి యుక్త సేవయందు పరిపూర్ణత్వమును సాధించినవాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తన యందే అనుభవించును అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. దివ్య జ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్యజ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. అపౌరుషేషములైన శాస్త్రగ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: కర్మ ఫలముల అన్నింటినీ త్యజించి భక్తియోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడును. అందుచే అజ్ఞానము వలన నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భరత, యోగ సమన్వితుడైవై యుద్ధము చేయుటకు లెమ్ము అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించెను. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలుపుము కృష్ణ అని అర్జునుడు పలికెను. దేవాదిదేవుడు సమాధానమిట్లిచ్చెను: కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. గొప్ప బహుపరాక్రమము గల ఓ అర్జున, కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విధి వడియుండు
అట్టి వ్యక్తి లౌకిక సంబంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. కేవలము అల్పజ్ఞులే భక్తియుక్త సేవను భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సక్రమముగా అనుసరించినను రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తాత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగము రెండును ఒకే స్థాయిలో నున్నవానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగినవాడగును. ఓ మహా బాహుడవైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరను సుఖమును పొందజాలరు. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. భక్తియోగముతో కర్మనొనరించువాడును విశుద్ధాత్ముడను తన మనస్సును ఇంద్రియములను జయించినవాడను అగు మానవుడు సర్వులకు ప్రియుడై యుండెను. అందరును అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడను బద్ధుడు కాదు. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటూనిటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగియుండును. ఏలయనా మాట్లాడునప్పుడు, విసర్జించుచున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడు, లేక కన్నులను తెరుచుచున్నప్పుడు, లేక మూయుచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియముల మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని యున్న పనియు మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుంటిననియు సదా ఎరిగియుండును. కర్మఫలములన్నింటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనమును కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు. స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావమును లేనివాడు మరియు తన కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మానవుడు బుద్ధుదగును. దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు అనగా భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. తన దేహమనేది పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మఫలములను సృష్టింపబడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే
మోహమునందుచుందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రమములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్య, వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, శునక మాంసమును తినువారిని, చండాలుని సమదృష్టితో వీక్షింతురు. సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఇందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టి వారే యగుదురు. ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందని వాడును, స్థిరబుద్ధిని కలిగిన వాడును, మోహితుడు కానివాడును, భగవద్జ్ఞానమును పూర్తిగా నిరంగినవాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టి వాడే యగును అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో: అట్టి ముక్త పురుషుడు మహేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై యుండును. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖము అనుభవించును. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు అద్యంతములను కలిగి యుండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందడు. ఓ అర్జున, ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో, అతడే దివ్యస్థితి అందున్నట్టి వాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. తన అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడైన అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. అంతరంగమందే మనస్సు లగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారును, సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహముతో పనిచేయువారును, సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. ఓ అర్జున, కామక్రోధముల నుండి విడిపడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమనమును కలిగిన వారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలములోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించెను. ఓ అర్జున, బాహ్యేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణపానవాయువులను నాసికారంధ్రముల యందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక, భయము,
క్రోధము నుండి విముక్తుడగును. తదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. అర్జున, నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, తపోనియములకు, చరమభోక్తగను, సర్వలోకములకు మరియు దేవతలకు, పరమేశ్వరునిగను, సకల జీవులకు లాభమును కూర్చు వానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. శ్రీకృష్ణుడు ఇట్లు పలికను: తాను చేసిన కర్మఫలములయందు ఆసక్తిని కలిగియుండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక యుండేడివాడు యోగి కాజాలడు. అర్జున, ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు, దేవాదిదేవునితో సంయోగము సమానమనియు నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలుడు. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడుచున్నది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వభౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. అర్జున, భౌతికములైన కోరికలనన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుటగాని, కామ్యకర్మలయందు నియుక్తుడగుటగాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనునది మిత్రుడును అలాగుననే శత్రువును అయ్యున్నది. అర్జున, మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. మనస్సును జయించిన వాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టి వాడే యగును. అట్టి వానికి సుఖదుఖములు, శీతోష్ణములు, మానవాపమానములు అన్నియును సమానములే అయ్యున్నవి. అర్జున, శ్రీకృష్ణుడు అర్జునునకు ఇలా ఉపదేశించును: మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతినందు స్థిరత్వమును పొందినట్టివాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు ప్రతి వస్తువును రాళ్ళైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. రుజువర్తునులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్య పరులను, శత్రు మిత్రులను, పాప పుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడును. ఓ అర్జున, యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుటయందే నిమగ్నము చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను. భావనల నుండి విముక్తుడై ఉండవలెను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను.
ఓ అర్జున, యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకొనవలెను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును, ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్ర పరిచి హృదయ శుద్ధి కొరకు యోగము నభ్యసింపవలెను. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలత నొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకొనవలయను అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించును. ఈ విధముగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును, కృష్ణధామమును పొందును అని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా అర్జునునకు తెలిపెను. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అగుటకు అవకాశము లేదు. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. భగవంతుడే భగవద్గీతగా మానవుల ముందుకు వచ్చినాడు. జై శ్రీకృష్ణ.